కేసీఆర్ కనుక సరిగ్గా చేసుంటే రాష్ట్రానికి అన్యాయం జరగకుండా ఏపీ లబోదిబోమని ఏడ్చేది. ఇవాళ మేము చేస్తున్న కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి కంగారుగా చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు ఒక యాంగిల్. రెండో వైపు రారమ్మని గౌరవంగా కేసీఆర్ని ఆహ్వానిస్తూనే ఆయన చేసిన అన్యాయాలకు ఉరేసినా తప్పు లేదు అనే ఒక సంచలన వ్యాఖ్య ముఖ్యమంత్రిగా చేయడానికి కారణం ఏంటి? ఇప్పుడు నోబెల్ సంస్థ అంతర్జాతీయంగా అబద్ధాల పోటీలు నిర్వహిస్తే మొట్టమొదటి బహుమతి వచ్చేది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ఆ తర్వాత హరీష్ రావు గారికి దక్కుతుంది. నీళ్లు, నియామకాలు, నిధులు పేరు మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. మరి కృష్ణా జలాల్లో నీటి వాటాను కేసీఆర్ ఎందుకు తీసుకురాలేకపోయాడు? అదేవిధంగా నీ లక్ష్యం ఏంది అసలు? తెలంగాణని కృష్ణా జలాల్లో నీళ్ళని తీసుకొచ్చి తెలంగాణను సస్యశ్యామలం చేయాలి. 10 ఏళ్ళు ముద్దు నిద్రపోయి ఉదాసీనంగా వ్యవహరించి, అది కూడా ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించారు వారు? కేసీఆర్ గారికి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేసరికి వారికి ప్రధానమంత్రి పీఠం మీద కన్నేశారు. వారు ప్రధానమంత్రి కావాలనుకున్నారు. ప్రధానమంత్రి కావాలంటే ఏం కావాలి? ఆంధ్రాలో ప్రజలు ఓట్లు వేయాలి, తెలంగాణ ప్రజలు ఓట్లు వేయాలి, ఇంకా పక్క రాష్ట్రాలు కూడా పార్టీ పెట్టారు, విస్తరించారు. కాబట్టి ఆంధ్రాలో రాజకీయ ప్రయోజనాల కోసం కృష్ణా జలాలను తాకట్టు పెట్టారు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. ఇలా మాట్లాడితే చంద్రబాబు నాయుడు బూచి చూపిస్తారు. అంటే అధికారం ఉంటే బేషన్లు ఉండవు, భేషజాలు ఉండవు. అధికారం కోల్పోతే బేషన్లు ఉంటాయి, భేషజాలు ఉంటాయి. ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య ప్రాంతీయ విభేదాలు, నీళ్ల విభేదాలు సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకోవడం ఆయన నైజం. కాబట్టి అధికారం కోల్పోయారు. ఇప్పుడు ఏం చేయాలా? మళ్ళా పాచింతకాయ పచ్చడే. తెలంగాణ ఉద్యమంలో 10 ఏళ్ళు ఏ మాట చెప్పి అధికారంకి వచ్చినో అదే విధంగా ప్రజల మధ్య సానుభూతి తెప్పించే విధంగా అధికారం రావడం కోసం ప్రయోజనం. అంతిమం ఏంది? ఇక్కడ 2 రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి ఆర్థిక దోపిడీ, అదొక ప్రయోజనం. తర్వాత రాజకీయ ప్రయోజనం, టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ కావటం. కాబట్టి దీనికోసమే ఉదాసీనంగా వ్యవహరించి ఆంధ్రాకు కృష్ణా జలాలను, గోదావరి జలాలను దారదత్తం చేశారు. ఇది తెలంగాణ ప్రజలు గ్రహించాలి. లేకపోతే అంతా ఉద్యమంలో తెలంగాణ నీళ్ల కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం కొట్లాడిన కేసీఆర్ గారు వైఖరిలో ఒకేసారి మార్పు వచ్చిందంటే కారణం రాజకీయ ప్రయోజనం, ప్రధానమంత్రి పీఠం కావాలని చెప్పి. కాబట్టి మేమేమంటున్నామంటే జూరాల ప్రాజెక్టు 2013లో అయింది. దాని 1045 అడుగుల ఎత్తు, దాని అనుకున్నటువంటి అంచనా సామర్థ్యం 274. కానీ బురద పెరిగిపోవటం వల్ల అది 7 టీఎంసీల కన్నా కొంచెం తగ్గింది, అటు ఇటుగా దగ్గర 7 టీఎంసీలు తగ్గింది. అయితే 35 రోజులు నీటి లభ్యత ఉంటుంది మనకి. ఆ 35 రోజులు 2 టీఎంసీలు చొప్పున అది బ్యారేజ్. అంటే మాకు కూడా తెలుసు, కేసీఆర్ గారు లాగా ఇంజనీర్ బీఆర్ఎస్ నాయకుల లెక్క మేము కాళేశ్వరం కట్టి కూలేశ్వరంగా మార్చిన అద్భుతమైన ఇంజనీర్లు కాకపోవచ్చు. కాకపోతే బ్యారేజ్ అంటే నీటి మళ్ళిస్తాం, మనం ఉంచాం, డ్యామ్ లాగా నిల్వ ఉంచాం. బ్యారేజ్ అంటే నీటి మళ్ళిస్తాం. అదేమన్నా నిజంగానే 2 టీఎంసీలు జూరాల నుంచి తరలించినట్లయితే ఆ ఆయకట్టు ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టు కింద ఉన్నటువంటి, ఆ బ్యారేజ్ కింద ఉన్నటువంటి రైతాంగానికి ప్రయోజనం ఉండేదే. 70 టీఎంసీలు నీటి లభ్యత మనకు వచ్చేది. కాబట్టి వీళ్ళు అది కమిషన్ల కక్కుర్తి కదా. ఇప్పుడు ముక్కు ఇక్కడ ఉంటే ఇక్కడ తోక దగ్గర ప్రాజెక్టు నిర్మించాలి. ఏం చేయాలా? డిజైన్లు మారుతారు డబ్బుల కోసం. అంటే డబ్బుల కోసం కక్కుర్తపడి అంటే ఈ జోరాల ఈ ప్రాజెక్టు రీడిజైన్ అసలు అనుమతులు లేవు, క్యాబినెట్ అనుమతులు లేవు, ఎవరు అనుమతులు లేవు. వీళ్ళు ఇష్టమే, ఆయనే ఇంజనీరు, ఆయనే కర్త, కర్మక్రియ. కాబట్టి ఏం చేయాలా? ఎక్కడికో తీసుకుపోయి పైప్ లైన్లు కంపెనీని బాగు చేయాలి, అందులో కమిషన్లు దొబ్బాలా. కాబట్టి ప్రజల ఖజానా ఖాళీ చేయాలా, వాళ్ళ ఖజానా నింపుకోవడం లక్ష్యం. కాబట్టి ఈ ప్రాజెక్టు 2013లో ఎప్పుడో అయితే దీన్ని పక్కన పెట్టేసి 27,000 కోట్లు ఖర్చు పెట్టి కాంట్రాక్టర్లకు పైపుల వాళ్ళకు డబ్బులు ఇచ్చేసి కమిషన్లు తన ఖాతాలో, పార్టీ ఖాతాలో వేసుకొని మళ్ళీ ఏం చేస్తారు? దీన్ని పక్కన పండబెట్టారు. ఈ ప్రాజెక్టునే కాదు దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నిటి కూడా పండబెట్టి, ఎండబెట్టి మొత్తం తెలంగాణకు నయవంచన చేసింది, ఆత్మ ద్రోహం చేసింది కేసీఆర్ గారు కాదా? ఏ విధంగా మీరు తెలంగాణ కోసం పుట్టినోళ్ళు, మీరు తెలంగాణ కోసం నీళ్ళ కోసం కొట్లాడినోళ్ళు, ఆ రోజు బచావా ట్రిబ్యునల్ 811 టీఎంసీలు ఇచ్చింది. ఇస్తే దాన్ని ఉమ్మడి రాష్ట్రంలో మరి ఏ విధంగా 299 టీఎంసీలకు అంగీకరించారండి మీరు? ఎట్లా? నిజంగా తెలంగాణ మీద చిత్తశుద్ధి, తెలంగాణ అస్తిత్వము, ఆత్మగౌరవము, తెలంగాణ నీళ్ళ కోసం కొట్లాడిన వాళ్ళం ఎంతోమంది అమరులు, త్యాగాలు ఉన్నాయి. ఆ త్యాగాలు మీకు గుర్తురా లేదా? ఆ రోజు ఎట్లా అంగీకరిస్తారు? అదే ఒప్పందం ఇప్పటికి కూడా కొనసాగుతుంది. ఆంధ్రాకు 512, తెలంగాణకు 299 టీఎంసీలు. ఇక్కడ కూడా ద్రోహం చేశారు. అదేవిధంగా నిజంగా మనం ఆంధ్ర 1005 టీఎంసీలు కృష్ణా జలాల్లో నిజంగా మనకు వస్తే, నిజంగా పారితే మనకు వచ్చే వాటా అడగాల్సింది 763 టీఎంసీలు.